నమస్తే, వెల్కమ్ టు వేదా టీవీ. సో పావుల శ్యామల గారు అయితే రీసెంట్ గానే చనిపోయారు. సో దశదిన కర్మ అయితే ఈ రోజు జరుపుతున్నారు కాబట్టి దానికి సంబంధించినంత వరకు కూడా ముందు నుంచి కరాటి కళ్యాణి గారు కానివ్వండి, తర్వాత మా అసోసియేషన్ అంతా మేము అండగా ఉంటాము అని చెప్పారు కాబట్టి సో ఈ రోజు వాళ్ళు ఒక ఓల్డేజ్ హోమ్ లో అన్నదానం అయితే చేస్తున్నారు. దానికి సంబంధించినంత వరకు కూడా ప్రస్తుతం దాని గురించి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సో కరాటి కళ్యాణి గారు అయితే ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం నమస్కారం. నమస్కారం. సో ఏంటి మేడం, మీరు అన్ని బాధ్యతలు స్వీకరించి మేము చేస్తాం మా అసోసియేషన్ నుంచి అని అన్నారు కదా. సో ఇప్పటిదాకా ఏ బాధ్యతలు మీరు నెరవేర్చారు? ఇప్పటి వరకు ఈ రోజు మా పావుల శ్యామలమ్మ గారికి 12వ రోజు. వాళ్ళలో 9, 10, 11, 12 చాలా ఇంపార్టెంట్ అండి బ్రాహ్మిన్స్ లో. సో యాజ్ ఇట్ ఈస్ గా కాశీలో అస్థికలు కల్పించాం. ఈ మధ్యలోనే కాశీలో కల్పించాం. వీడియోలు కూడా నేను మీకు ఇస్తాను. అలాగే ఈ 9 రోజులు అక్కడ అన్ని పిండదానాలు అన్ని చేయాల్సిన అన్ని కర్మకాండలు ఏమేమి చేయాలో అన్ని చేయించాం ఒక వ్యక్తిని పెట్టి. ఎందుకంటే ఈమెకు అన్నలాగా ఒక వ్యక్తిని పెట్టి చేయించాం. ఎందుకంటే ఆమె చేయలేని పరిస్థితి మీకు తెలుసు కాబట్టి పరిస్థితి. ఈలోగా మొన్న 2 రోజులు 3 రోజుల కిందట కిమ్స్ కొంపల్లికి తీసుకెళ్లి టోటల్ బాడీ చెకప్ చేయించి తనకి హెల్త్ ఎలా ఉందనేది మొత్తం రివ్యూ తీసుకున్నాం. మొత్తం అన్ని తీసుకుని తనకు టాబ్లెట్స్ అన్ని ఇచ్చాం. అంటే తన ఆరోగ్యం కూడా కావాలి కాబట్టి తనకి అది చేసేసాం. ఇప్పుడు ఈ 12వ రోజు నాడు 3 ఆశ్రమాల్లో అన్నదానం చేసాం. 3 ఆశ్రమాల్లో. అలాగే ఈ 4 రోజుల కార్యక్రమం అన్ని కలిపి చాలా భారీ ఎత్తున ఖర్చులు అయ్యాయి. మా అసోసియేషన్ భరించింది. నేను చెప్తున్నాను కదా, మేమందరం కలిసి చేసాము. నేను కూడా ఏదో నాకు చేతనైంది ఉడతా సాయం ఎంత ఇవన్నీ ఎంతో కొంత చంద్రుడు కొనుగోలు పోయి కొంచెం అలా తృణోపనం మందు కూడా పెట్టి చేయాలి. ఎందుకంటే అన్నీ అందరూ చేయలేరు. మనకు తెలిసినంత వరకు మనం చేయగలిగిన చేయాలి. కానీ ఇప్పుడు అమ్మకి ఏం కావాలి అంటే అన్ని ఆవిడ చేయించుకొని వెళ్ళారు. ఈ రోజు 12వ రోజు ఇంతవరకు మామూలుగా పిచ్చుకలు వచ్చేవి అన్నం పెడితే, ఈ రోజు కాకి వచ్చింది. కాకులు దొరకట్లేదు, కాకులు రావట్లేదు అంటారు. అంటే ఆవిడ చూడండి అరుస్తుంది కాకి, చూసారా? అంటే కాకులు రావట్లేదు అన్నా కూడా ఆవిడకి అంత సంతృప్తి అయింది కాబట్టి ఆవిడ వచ్చారు ఆ రూపంలో. అంటే ఆమె అంటుంది కాకి రావట్లేదని, వచ్చింది చూడు కాకి వచ్చింది, వీడియో వచ్చింది చూడు. అంటే వాళ్ళ అమ్మ మీద ప్రేమతో ఫోటో చూసి తనకు ఫోటో పెట్టి లాస్ట్ రోజు చేయిద్దామని ఆల్రెడీ చెప్పాము. కానీ నేను అన్ని పనులు నేనే చూసుకోలేను కాబట్టి పాపం శంకర్ గారు దగ్గరుండి ఆయన కూడా చెప్పంగానే రెస్పాండ్ అయ్యి ఈమెను క్యాబ్ లో పంపించడం కానీ అన్ని చేస్తున్నారు. ఈ భోజనాలు తెప్పించి అన్ని పట్టించి అన్ని రెడీ చేశారు. ఆ శంకర్ గారు ఫోటో రెడీ చేయించారు, మొత్తం చేసాం. ఇంకో ఫోటో కూడా వస్తుంది పెద్దది, తర్వాత ఆమెకి ఇస్తారు అది. కానీ ఇప్పుడైతే ఆమెని మొత్తానికి అలా ఫ్రేమ్ చేసి మొత్తానికి జాగ్రత్తగా ఈ రోజు ఆవిడని చక్కగా స్వర్గానికి పంపిస్తున్నాం. ఏ విధమైన లోపం లేకుండా ఏమేమి కావాలో ఆవిడ నిజంగానే పట్టుదల, అలాగే బాగా చాదస్తంగా బ్రాహ్మణుల్లో ఉంటుంది చూసారా, నాకు ఇదే కావాలని అట్లా అన్ని అడిగి చేయించుకున్నారు ఆవిడ. అలానే జరిగాయండి. ఆమెకు కూడా హెల్త్ కూడా చక్కగా చూపించాము. ఇప్పుడు మళ్ళీ తర్వాత కూడా కేర్ తీసుకుంటాం. మా అసోసియేషన్ లో రేపు మీటింగ్ ఉంటుంది మాకు. రేపు ఉంది మాకు మామూలుగా జనరల్ మా ఈసీ మీటింగ్. అందులో మాట్లాడి తన తాలూకా ఏ విషయం ఇక్కడ నుంచి ఆమెని ఎలా హాస్పిటల్లో చూపించడం అంటే ఇప్పుడైతే అన్ని బాగున్నాయి. తనకి కొంచెం అలా పట్టేసింది, కొంచెం కాళ్ళు అన్ని చేయించాలి. ఫిజియోథెరపీ అవసరం, డాక్టర్స్ చెప్పిన రివ్యూ. సో అవి చేయిస్తే తను నడిచి మన ముందుకు మళ్ళీ మామూలుగా పావుల శ్యామల గారు అమ్మాయి ఈ అమ్మాయి అని మీరు అందరూ అడగాలి. మళ్ళీ అలా తయారు చేద్దామని కోరిక మాది. ఓకే. సో ఈ మధ్యగా మీ ఫేస్బుక్ లో కూడా నేను చూసాను కొన్ని క్లాషెస్. అంటే ఇష్టం వచ్చినట్టు ఎవరు కూడా ఏది పడితే అది మాట్లాడకండి, అన్ని తెలుసుకొని మాట్లాడండి అని చెప్పి మీరు కింద రాస్తున్నారు, పోస్టులు పెడుతున్నారు కదా. సో ముఖ్యంగా అందరూ అనేది ఒకటే, ఇప్పుడు వచ్చారు కానీ ఇంతకు ముందు హెల్ప్ చెయ్యలేదా అని అందరికీ ఉన్న ఒక డౌట్ మా అసోసియేషన్. కాదండి, అన్న వాళ్ళని ఒక్కసారి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమనండి. ఒకరోజు తీసుకెళ్లి మాట్లాడమనండి. ఈమె ఎంత కష్టపడుతుంది, వాళ్ళ మదర్ గానీ ఈమె ఎవరైతే అంటున్నారో అనడం ఈజీ. ఆమెను ఇంటికి తీసుకెళ్లి వారం రోజులు పెట్టుకోమనండి వాళ్ళని. ఒక్కటే మాట చెప్తున్నా, మేము ముందు చేసామో లేదో ప్రీవియస్ వీడియోలు చూడండి. చిరంజీవి గారి దగ్గర నుంచి ప్రతి ఆర్టిస్ట్ చేశారు, ప్రతి అసోసియేషన్ లో మెంబర్స్ చేశారు, చిన్న చితక అందరూ చేశారండి. అవన్నీ అందరికీ తెలిసినవే. అనే వాళ్ళకేముందండి, ఈజీగా అంటారు. ముందు రాలేదంటే ఏంటి, ముందు నుంచినే ఉన్నాం. ముందు వీడియోలు చూపించాలా మీకు? ఎప్పుడో మీరు ఒకసారి వెళ్ళి చూడండి వీడియోలు. నేను వెళ్ళాను, వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఈ అమ్మాయి కోసం డాక్టర్ గారిని తీసుకెళ్లాను. చాలా జరిగినాయి. నేనే కాదు, చిరంజీవి గారు ముందు డబ్బులు ఇచ్చారు, తర్వాత కార్డు ఇప్పించారు. విష్ణు గారు ఎవరు ఇవ్వలేదు, మురళీమోహన్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా వాళ్ళకి ఏమాత్రం అవకాశం ఉంటే చేశారండి. చేయలేదని ఎవరిని బ్లేమ్ చేస్తే వాళ్ళకి తెలియక మాట్లాడతారు. ఇండస్ట్రీ కాకపోతే ఎవరు ఈ రోజు పట్టించుకున్నారు అంటే మేము ఉన్నాం. మేము ఆవిడ మా నటలో మా కులంలో ఉంది, ఆవిడ నట కులం అదంతా అనుకున్నాం. అలాగే ఆవిడకి చేశాం కదా. ఇప్పుడు ఎవరైనా ఇబ్బందుల్లో ఉండి ఇలాంటి కష్టంలో ఉంటే ఎవరికైనా మేము చేస్తాం ఇలాగే.
ఇలాగే శ్యామల గారి లాగా ఎవరికున్నా అలాగే చేసే, అది మా అసోసియేషన్ ఏంటి వెల్ఫేరే కదా, వాళ్ళకి ఏమైనా అవకాశం ఉంటే మేము చేస్తాం. అలా అని చెప్పేసి ఇప్పుడు చాలా మందికి ఇబ్బందుల్లో ఉన్నా లేకపోయినా కూడా చాలా మంది ఇబ్బంది పడి అడిగితే దానికైతే చేయలేం, అపత్ర దానం చేయం. అవసరానికి మేము ఏం చేయగలం అది చేయగలం. ఇప్పుడు అవసరం ఉంది, ఎవరు లేరు, తను బాధపడుతోంది, ఒక్కరితో అయిపోయింది, మేము చెయ్యివ్వాలండి, అందివ్వాలి, అది మేము చేస్తున్నాం కదా. బయట అనే వాళ్ళకే ఉంది, వాళ్ళు ఎన్నని అంటారు, మేము ఎవరు చేయలేదు, ముందు రాలేదు, బోల్డ్ కామెంట్లు పెడుతున్నారు, మా అసోసియేషన్ వాళ్ళు ముందు రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చారు, ఇప్పుడైతే వచ్చారు అని అనేవాడు అంటాడు. వాడు అన్నాడని మేము ఆగిపోంగా, వాడు అన్నాడని మేము ఏది ఆగలేదుగా. వాడెవడు అసలు అనడానికి, అంటే రా బాబు నువ్వు, నీకు అంత జాలి ఉంది, అంత బాధ ఉంది కదా, తీసుకుని వెళ్ళి ఆమెని హెల్ప్ చేసి మొత్తం అన్ని చెయ్యి, సూపర్. మరి మేము కూడా అప్రిషియేట్ చేస్తాం. చేయలేనప్పుడు మాట్లాడొద్దు, చేయగలిగినప్పుడే మాట్లాడాలి. అన్నాము అంటే అది నిలబెట్టుకోవాలి. ఇప్పుడు మేము అన్న ప్రకారంగా ఏ కార్యక్రమం, మామూలుగా ఆ రోజు దహన సంస్కారాలు చేసేసి మేము ఊరుకుంటే ఎవరు అడుగుతారండి? ఈ రోజు భోజనాలు పెట్టక్కర్లేదు, 12వ రోజు చేయక్కర్లేదు, ఈ 4 రోజులు వాళ్ళకి సంస్కారాలు చేయించక్కర్లేదు, కాశీలో పిండ ప్రదానం చేయించి కాశీలో అస్థికలు కలపాల్సిన అవసరం కూడా మాకు లేదు, అది కూడా చేయించాం. ఇంకా అంతకన్నా ఏముంది? అది నేను స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని చేయించా కాశీలో. అంటే నేను ఇక్కడ కృష్ణానదిలో కలపమని తను అడిగింది, కానీ కృష్ణానది కాదని నేను వేరే వాళ్ళు వెళ్తుంటే బ్రతిమాలి కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ గా పంపించా. ఇవన్నీ అయితే మా అసోసియేషన్ చేశారు కదా. ఈ అస్థికల వరకు నేను ఏదో కల్పించిన, ట్రై చేసిన, ఏం చేసిన, ఈ భోజనాలు కూడా దగ్గరుండి నేనే మెనూ చెప్పాను. ఇవన్నీ ఎందుకండి, బాధ్యత తీసుకోవాలి. నిన్న చూసారు కదా మీరు ట్రోలింగ్, ఒక కూతురు వీడియో కాల్లో చూసి ఎంతసేపు ఇంకా నేను భోజనం చేయాలని అడుగుతుంది. అలా అయితే మేము చేయలేదు కదా. కొన్న కూతురులో చేస్తున్న రోజులు ఇవి, కన్న కూతురులో చేస్తున్న రోజులు. ఇప్పుడు అది చెప్పండి, ఆ కామెంట్లు పెట్టిన వాళ్ళకి అది చెప్పండి. ఎవరికి చేస్తారండి ఈ రోజుల్లో? ఈయన శంకర్ గారు వాళ్ళు సేవా ట్రస్ట్, వాళ్ళ పాపం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. మేము వాళ్ళు ఎవరికి చేయాల్సిన అవసరం లేని రోజుల్లో మేము మానవత్వంతో ముందుకు వస్తున్నాం. అది వాళ్ళు అర్థం చేసుకొని మాట్లాడాలి. ఎవరైనా ఎందుకు చేస్తారండి, ఎందుకు చేయాలి చెప్పండి? మీ ఇంట్లో ఏదైనా కష్టం ఉంటే మీరు చేసుకోవడానికి మీ ఇంట్లో వాళ్ళే కొట్టుకుని చేస్తారు, మా ఇంట్లో వాళ్ళే కొట్టుకుని చేస్తారు. అలాంటిది ఎవరి కోసం ఎవరో వెళ్ళే టైం, అసలు ఫస్ట్ అన్నిటికన్నా డబ్బు కన్నా ముఖ్యం టైం. నేను ఒక రోజంతా ఆమె కోసం హాస్పిటల్లో కూర్చోవాల్సి వచ్చింది. ఎన్ని పనులు ఆపుకోవాల్సి వస్తుంది. నా పనులు అంటే నాకు పర్సనల్ ఉంటాయిగా, ఉదయం సాయంత్రం దాకా, రాత్రి పగలు అందరితో నేను కమ్యూనికేట్ చేస్తున్నాను. మరి అంత టైం కాదా? అంత నేను ఎంతమందితో నేను ఎన్ని రకాలుగా నేను మాట్లాడి ఎన్ని రెడీ చేయాలి, ఇక్కడ క్యాబ్ ఎక్కించాలి, ఫుడ్ వచ్చింది, అన్ని నేనే చూసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే నేను అన్ని తానే చేస్తానని చెప్పా. నేను ముందు తీసుకున్న డెసిషన్ తీసుకున్నప్పుడు నిలబడాలి. అసోసియేషన్ మాకు సపోర్ట్ చేసింది. అసోసియేషన్ నుంచి మీరు పెట్టకండి కళ్యాణి అన్నారు, ఏదన్నా అది కొంచెం వేసినా మిగిలినంత వాళ్ళు పెట్టారుగా, చేసాం, ఘనంగా చేసాం. ఆవిడకి ఏ లోటు రానివ్వలేదు. అది మాకు సంతృప్తినిచ్చింది. ఎందుకంటే మా ఆర్టిస్ట్ ని మేము చక్కగా పంపించాము, ఆవిడ హ్యాపీగా వెళ్ళింది. కాకి వచ్చిందంటే నేను ఇప్పుడు ఆనందపడుతున్నా అండి. మొన్నటి నుంచి పిచ్చుకలు వచ్చాయని తనే అంది నాతో. నేను వచ్చిన రోజు మొన్న ఒక రోజు ఫస్ట్ నెక్స్ట్ డే, ఈ రోజు కాకి ఎలా వచ్చింది చూడండి. ఎందుకు వచ్చింది అంటే 12వ రోజు వస్తారు, పితృదేవతలు వస్తారు. ఇది నిదర్శనం. ఎంతకన్నా ఇంకేం చెప్పండి. చక్కగా అయింది కార్యక్రమం. సో సంతోషం అంటారు చాలా. కానీ తనకు కూడా ఒక టేక్ ని పెడతాము అండ్ తర్వాత కూడా మేము నెక్స్ట్ చేస్తాము అని అన్నారు కదా, మరి అవన్నీ మీటింగ్ లో మాట్లాడి తనకిప్పుడు మేము చేయించిన రివ్యూలో హాస్పిటల్లో అన్ని మేము ఇస్తాం, కావాలంటే మీకు రిపోర్ట్స్, మా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి. పర్ఫెక్ట్ ఉంది ఆమె అన్నిట్లో, ఎందులో ఆమెకి ప్రాబ్లం. ఆల్రెడీ ఎప్పుడో ఎముకకి ఇబ్బంది జరిగితే ఆ ఎముక కూడా అతుక్కుంది, ఆమెకి ఏం లేదు. కానీ కాళ్ళు స్టిఫ్ అయిపోయినాయి, అవి కొంచెం ఫిజియోథెరపీ చేయించి కొంచెం చేయాలి. ఇప్పుడు అమ్మాయిని పిలిపించాను, ఈ అమ్మాయి ఫిజియోథెరపీ చేస్తుంది. ఆ అమ్మాయికి ఫిజియోథెరపీ రోజు వచ్చి చేయని చెప్పాను. ఇవాళ వచ్చింది, చేస్తుంది, స్టార్ట్ చేస్తారు. మేము ఒకవేళ డిసైడ్ చేసి మా విష్ణు గారు కానీ మా అసోసియేషన్ అంతా అనుకొని ఎక్కడైనా రిహాబిలేషన్ సెంటర్లు పెడతాను అనుకుంటే అక్కడ పెట్టి ఆమెకు అన్ని చేపిస్తారు. ఆ తర్వాత ఇంకెక్కడ ఉంచాలని, ఆమె నడిచింది అనుకోండి అప్పుడు ఆలోచిస్తామండి. మేమైతే ఆమె తీసుకుంటున్నట్టుగా బాధ్యత. అవి ఇప్పుడు వాళ్ళ మదర్ కి రావాల్సినవి ఏమైతే 6,000 ఎప్పుడు పెన్షన్ వచ్చింది, ఇప్పుడు మేము మాట్లాడతాం మీటింగ్ లో, అది మీకు వర్తించేటట్టు చేయండి, మా ఆర్టిస్ట్ కాకపోయినా ఎవరు లేదు కదా అని మనం అడుగుతాం. రిక్వెస్ట్ అందరూ యాక్సెప్ట్ చేస్తే అది వస్తుంది. ఇంకేమైనా ఉంటే కూడా అవన్నీ మేము మాట్లాడతాం. అవన్నీ ఇంకా మీటింగ్ లో తేల్చుకోకుండా మనం చెప్పలేమమ్మా. అది మేము ముందే ఎలా చెప్తాం, మేము మాట్లాడాలి. ఆమెకి ఎంతవరకు న్యాయం చేయగాలో, ఎంతవరకు అవకాశం ఉందో మా సాయి శక్తికి మించి కూడా చేస్తాం. ఇంతే, ఇది ఒకటైతే మా టీం అందరి తరఫున నేను చెప్పగలను. అది మా అసోసియేషన్ మా ప్రెసిడెంట్ గారు చాలా మంచి వాళ్ళు కాబట్టి మేము ఆ విధంగా నేను చెప్పగలను. మురళీమోహన్ గారు, అలాగే చిరంజీవి గారు, ఎవరెవరు వాకప్ చేశారు అందరూ చేశారు, అందరూ చేస్తున్నారు. మురళీమోహన్ గారు అప్పుడు ఫస్ట్ నుంచి అందరూ ఫాలో అప్ చేశారా? అంటే మా అసోసియేషన్ నుంచి అందరూ కూడా ఏంటి సంగతి, ఇక్కడ ఏంటి పరిస్థితులు అని అన్ని వాళ్ళు అడుగుతున్నారు, అప్డేట్ తీసుకుంటున్నారు. ఎవరైనా సహాయం చేయాలనుకున్నా ఇప్పుడు ఈమె అకౌంట్ వాళ్ళ అమ్మగారిది ఉంది కదా, ఈమెది వాళ్ళ అమ్మగారిది అకౌంట్ జాయింట్ చేయించి ఆ అకౌంట్ మా అసోసియేషన్ అండర్టేకింగ్ లో పెట్టుకొని ఆ అండర్టేకింగ్ లో పెట్టిన అమౌంట్ ఎంత ఉంది ఏంటనేది ఆమె పేరు మీద ఉంచి ఆమెకి
ఏం కావాల్సి వచ్చినా అందులోంచి తీసుకునేటట్టు, ఎవరేమి ఇచ్చినా అందులోనే వేసేటట్టు ఆమె అకౌంట్ వాళ్ళ అమ్మగారిది ఇప్పుడు మార్చాలి ఆమె పేరు మీద. ఉంది ఆల్రెడీ, కొంచెం మాట్లాడి చేసి ఆ అమౌంట్లన్నీ కూడా ఆమెకు అందేటట్టుగా, ఆ డబ్బుల్లోంచి మొత్తం ఆ మీటింగ్ లో ఇవన్నీ మాట్లాడాక డిసైడ్ చేస్తారు. మేము అనుకుంటుంది ఇలా అని అందరూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. మా అసోసియేషన్ తో మాట్లాడి ఖచ్చితంగా ఏంటిది అనేది కూడా మొత్తంగా కంప్లీట్ గా చెప్తామని అయితే అంటున్నారు.